వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, ఈరోజైతే ఎక్సలెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. ఎస్బీఐ ఫెలోషిప్ అండి, యూత్ ఫర్ ఇండియా. ఓకేనా, దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30 వరకు ఉంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 32 మధ్య ఉన్నవారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా చూసుకున్నట్లయితే ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, అండ్ ఇంకా చూసుకున్నట్లయితే 13 months అంటే 13 నెలల పాటు మీరు గ్రామాల సమస్యలపై వర్క్ చేయాల్సి ఉంటుంది. సో చూసుకోండి. అండ్ మీకు ఈ ఫెలోషిప్లో ఎలా ఉంటుందంటే, సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో 16K వరకు స్టైపెండ్ వస్తుందండి. ఓకే, అండ్ మీకు అదర్ అలవెన్సెస్ ఇవన్నీ కలిపి ఒక 3K వరకు ఇస్తారు. సో ఈ ఫెలోషిప్ పూర్తి చేసిన తర్వాత మీకు 90,000 వరకు అయితే శాలరీ ఉంటుందండి. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి, అస్సలు వదలొద్దు. ఓకేనా, చాలా మంచి ఆపర్చునిటీ. ఎస్బీఐ మనకు తెలిసినంత పెద్ద బ్యాంకు ఆల్ ఓవర్ ఇండియాలో. ఓకే, సో వీలైనంత వరకు షేర్ చేయండి, చాలా మంచి ఆపర్చునిటీ. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేద్దామండి. చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ బిఫోర్ 1 October 2025. ఓకేనా, 2025 October 1 బిఫోర్ కల్లా మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలండి. డిగ్రీ ఆర్ బీటెక్ ఏదైనా ఏదైనా డిగ్రీ. ద క్యాండిడేట్ మస్ట్ బీ అన్ ఇండియన్ సిటిజన్, ఏ సిటిజన్ ఆఫ్ నేపాల్ అండ్ భూటాన్ అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకేనా, చూడు, ఇండియన్ సిటిజన్ అయినా ఏం లేదు, నేపాల్ అండ్ భూటాన్ అయినా ఏం లేదు, అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఓవర్సీస్లో ఉన్నా కూడా ఏం లేదు. ద క్యాండిడేట్ మస్ట్ బిట్వీన్ 21 years to 31 years ఎట్ ద ఏజ్ ఆఫ్ ద డే కమెన్స్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఓకే, మీరు ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయ్యేటానికి మీరు 21 to 32 ఏజ్ మధ్యలో ఉండాలి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బీన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ 5th August 1993 అండ్ నాట్ లేటర్ దాన్ 6th October 2004. ఓకేనా, ఈ పీరియడ్లో ఈ 1993కి ముందు కాకుండా, ఈ 6th October 2004 తర్వాత కాకుండా, ఆ మధ్యలో పీరియడ్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ఎలిజిబుల్ అండి. సో చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్వ్యూ. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ 2025 బ్యాచ్ 6 ఈజ్ ఓపెన్ నౌ. యూ కెన్ అప్లై స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు మనకి చేంజెస్. ఇక్కడ నొక్కితే మనకి అక్కడికి వెళ్ళిపోతాము, అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. నోటిఫికేషన్స్ అండ్ అనౌన్స్మెంట్స్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ షెల్ బి షేర్డ్ ఆన్ అవర్ వెబ్సైట్, సోషల్ మీడియా ఛానల్స్. ఓకే, చెప్తున్నారు చూసుకోండి. స్టేజ్ 2, ద అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ ద ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ అండి. మీరు ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే, ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మిమ్మల్ని రిజిస్ట్రేషన్ పోర్టల్కి తీసుకుపోతుంది. అక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిల్ అవుట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అండ్ బిగిన్ యువర్ ఆన్లైన్ అసెస్మెంట్. డ్యూరింగ్ ద అసెస్మెంట్ యూ విల్ బి ఆస్క్డ్ టు ప్రొవైడ్ ఏ డీటెయిల్డ్ ఈజీ బేస్డ్ ఇన్ విచ్ యూ కెన్ షేర్ యువర్ స్టోరీ, పర్స్పెక్టివ్, ఇంటెన్షన్స్ టు జాయిన్ ద ఫెలోషిప్ అండ్ ఓవరాల్ ఓవర్వ్యూ. ఓకే, మీకు ఆన్లైన్ అసెస్మెంట్లో ఇలా అడుగుతారని చెప్తున్నారు, చూసుకోండి. స్టేజ్ 2 వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి, చూసుకోండి. ద పర్సనల్ ఇంటర్వ్యూ స్టేజ్ ఈజ్ వేర్ ద స్టీమ్డ్ ప్యానల్ ఎవాల్యుయేట్ ద అప్లికేషన్ పర్సనల్ క్యారెక్టరైజేషన్ సస్టైనబిలిటీ ఫర్ ద రోల్. ది స్టేజ్ ఈజ్ డిజైన్డ్ టు help the selection panel make informed decisions based on the factors beyond academic qualification and work experience and gain deeper understanding of the person. ఓకే, ఇది మెయిన్ పర్సనల్ ఇంటర్వ్యూ అండి, చూసుకోండి. చాలా ఎలా ఉంటుందంటే, ప్యానల్ వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ని, మీకు ఈ ఫెలోషిప్కి కరెక్టా కదా అని మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో చూసుకొని ఇవ్వండి. ఇక్కడ చూసుకోండి, ఫైనల్ సెలెక్షన్ అని ఉంది. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి ద సెలెక్టెడ్ క్యాండిడేట్ స్టేజ్ 2 విల్ బి నోటిఫైడ్ ఆన్ ద రోలింగ్ బేసిస్ డ్యూరింగ్ ద అప్లికేషన్ పీరియడ్ వయా ఈమెయిల్ అండ్ SMS కన్ఫర్మేషన్. Candidates will be sent the offer letter specifying details of the program, fellowship, సపోర్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకేనా, ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా ఉంటుంది, స్టేజ్ 2 క్లియర్ చేసిన వాళ్ళకి
అన్నిటిని బేస్ చేసుకొని మిమ్మల్ని ఈమెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ కాంటాక్ట్ అవుతారు. సో చూసుకోండి. ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే once the candidates have accepted the offer, the onboarding process will be initiated. We continuously engage with the selected candidates over an online forum to get to know them better and clarify the doubts regarding fellowships. ఓకేనా? వన్స్ మీరు ఆఫర్ లెటర్ ఆఫర్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుంది ఏంటనేది వాళ్ళే చెప్తారు. సో ఇది ఫెలోషిప్ సపోర్టు. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోవచ్చండి. స్టైపెండ్ అనేది ఫస్ట్ 16,000 ఉంటుంది. మీకు అలవెన్సెస్ కింద 2,000 వస్తుంది. ఇంకో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కింద ఇంకా 1,000 వచ్చేసి మీకు ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తారు. ఓకే, ఇవన్నీ 19,000 వస్తుంది. డెసిషన్ డెడికేటెడ్ ప్రొవిజన్ ఫర్ లాంగ్వేజ్ సపోర్ట్ విల్ బి ప్రొవైడెడ్ ఎట్ ద లొకేషన్. ఓకే, మీకు ఏ డివిజన్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారని చెప్తుండ్రు. సో రీఅడ్జస్ట్మెంట్ అలవెన్స్ 19,000 అపాన్ సక్సెస్ఫుల్ సాటిస్ఫాక్టరీ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ఫెలోషిప్. ఓకేనా? మీకు చెప్తున్నా కదండి, ఫెలోషిప్ అయిపోయిన తర్వాత మీకు 90,000 ఇస్తారు. మీకు మంచి బెస్ట్ అని చెప్తాను నేనైతే. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఎస్బీఐ వాళ్ళు. ఓకేనా? ఇంకా మీకు చూసుకోండి, 3 ఏసీటీ ట్రైన్ ఫ్రీ టికెట్, ఇవన్నీ అలవెన్సెస్ అండి. చూసుకోండి ఏమేమి ఆఫర్ చేస్తారనేది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇందాక చెప్పాం కాబట్టి అక్కడేం లొక్కొచ్చు. లేకపోతే ఇగో ఇక్కడ కింద వస్తుంది చూడండి, ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇగో ఇక్కడ అప్లై హియర్ అని ఉంది. ఇక్కడ నొక్కినా ఏం లేదు. మీరు ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇందాక ఇక్కడ అమెజాన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ దీంట్లో ఉంది చూసారా? ఇక్కడ నొక్కినా ఏం లేదు. 2 ఆ పేజెస్కి తీసుకెళ్తాయి. అక్కడైనా ఏం లేదు. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైనా ఏం లేదు. 2 అవే పొట్టాలు. సో మీరు ఇలా క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేయగానే మీకు సెకండ్ పేజ్కి తీసుకెళ్తుంది. లొకేషన్ అడుగుతుంది, అంత అవసరం లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇక్కడ టోటల్ స్టెప్ 1 out of 7. ఓకే, టోటల్ 7 స్టెప్స్ ఉంటాయండి. ఓకే, ఆ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ముందు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. ఇక్కడ మీరు ప్రజెంట్ వాడుతున్న ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. ఎందుకంటే ఓటీపీ మీకు ఫర్దర్ ప్రాసెస్ కూడా దాని నుంచే కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఈమెయిల్ వాడుతున్నది ఇవ్వండి. ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు, మీకు ఓటీపీ వస్తుంది. తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. యాజ్ పర్ ఆధార్ ఇవ్వండి నన్ను అడిగితే, ఎందుకంటే అదే చాలా బెస్ట్ ఆప్షను. ఇక్కడ మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మళ్ళీ ఇవ్వండి. ఇక్కడ మీ వాట్సాప్ నెంబర్ అదే సేమ్ వాడుతున్నదైనా పర్లేదు ఇచ్చేయండి. క్రియేట్ ఏ పాస్వర్డ్, మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అన్ని లెటర్స్తో ఉండేటట్టు, అంటే బోల్డ్గా. ఇవన్నీ చూసుకొని వెరిఫై చేసుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. ఆల్టర్నేటివ్ ఈమెయిల్ అడుగుతున్నారు, అది కూడా ఇచ్చేయండి. ఆల్టర్నేటివ్ నెంబర్ మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ బ్రదర్ది కానీ ఉంటే ఇచ్చేయండి. వెన్ యువర్ బాన్, మీ పుట్టిన తేదీ అంటే మీరు పుట్టినరోజు డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చేయండి. ఎందుకంటే చెప్పాను కదండి, 1995 నుంచి 1993 నుంచి 2004 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వండి. ఓకేనా? చూసుకోండి అది మీ ఏజ్ లిమిట్. టు విచ్ జెండర్ ఐడెంటిఫై యూ మోస్ట్ ఐడెంటిఫై. ఓకే, మీ జెండర్ ఇచ్చేయండి. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి తెలుసుగా, మ్యారీడ్ అయితే మ్యారీడ్ ఇవ్వండి, సింగిల్ అయితే సింగిల్ ఇవ్వండి. సిటిజన్షిప్ వచ్చేసి ఇచ్చేయండి. మీరు ఎక్కడ ఉంటున్నారో, మీ స్టేట్ అయినా మీ డిస్టిక్ అయినా ఏం లేదు. ఓకే, వేర్ డూ యూ కరెంట్లీ స్టేయింగ్, మీరు ఎక్కడ ఉంటున్నారో మీ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇచ్చేయండి. ఓకేనా? మీ పర్మనెంట్ అడ్రస్ లింక్ అది మీ ఆధార్ కార్డులో ఉన్నట్టు మ్యాక్సిమం అయితే ఇచ్చేయండి. మీరు ఇప్పుడు ఉంటున్నదే ఇవ్వండి. ఓకే, విచ్ లాంగ్వేజెస్ డూ యూ ఫీల్ మోస్ట్ కంఫర్టబుల్ విత్, ఇక్కడ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు స్పీక్, రీడ్, రైట్ వీటిని టిక్ మార్క్ చేయాలి. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ చేస్తే ఏం కాదు. యాడ్ ఏ న్యూ లాంగ్వేజ్ అని కూడా కొట్టచ్చు, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి మీరు హిందీ వస్తే హిందీ, లేకపోతే వేరే వస్తే ఏ లాంగ్వేజ్ వచ్చినా కానీ ఏం కాదు. సో అలా ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇలా సెకండ్ స్టెప్లోకి వచ్చేస్తామండి. స్టెప్ 2 out of 7. ఓకే, చూసుకున్నట్లయితే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే అకాడమిక్ స్ట్రీమ్ అండ్ స్పెషలైజేషన్ డ్యూరింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు చేసిన మీరు డిగ్రీ చేసిన, పీజీ చేసిన, ఎవ్రీథింగ్ పిహెచ్డి అయినా ఏదైనా ఇక్కడ
క్లిక్ చేయండి. మీ హైయెస్ట్ డిగ్రీని ఇచ్చేయండి. ఇంజనీరింగ్లో చేస్తే ఇంజనీరింగ్ ఇవ్వండి, కామర్స్ ఎవ్రీథింగ్. ఇలా మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే అవి ఇచ్చేయండి. ఓకేనా, చేసినట్టు ఇచ్చేయండి. తర్వాత డిస్క్రైబ్ యువర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అని అంటున్నారు. కైండ్లీ నోట్ దట్ ప్రొవైడింగ్ యువర్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఈజ్ మ్యాండేటరీ టు ప్రొసీడ్. ఓకే, ప్లీజ్ బిగిన్ బై ఎంటర్ యువర్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ బిలో. ప్లీజ్ ఎంటర్ ఎట్ లాస్ట్ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఓన్లీ. ఓకేనా, గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ దీనికి. ఓకేనా, ప్రొసీడ్ కావడానికి మీ అప్లికేషన్. సో ముందైతే మీరు ఇక్కడ మీ ఫస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో దాని నుంచి మొదలు పెట్టండి. దాని తర్వాత లాస్ట్ 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వండి. ఓకే, మీ డిగ్రీ తర్వాత ఇంటర్ తర్వాత 10th అలా ఇచ్చిన లేదు. లేకపోతే మీరు పీజీ చేసినైతే పీజీ ఇవ్వండి, మీ డిగ్రీ ఇచ్చేయండి, తర్వాత ఇంటర్ ఇచ్చేయండి. అట్లా లాస్ట్ 3 ఏవైతే ఉన్నాయో అలా ఇచ్చేయండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ నొక్కినట్లయితే మీకు చూపిస్తుంది పీజీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ డిప్లొమా, అది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ నేమ్ ఇచ్చేయండి. ఓకేనా, ఇన్స్టిట్యూట్ నేమ్ మీ కాలేజ్ నేమ్ ఎలా ఉంటే అలా ఇచ్చేయండి. మీ అలా రాకపోతే అదర్స్ అని కొట్టండి. ఇక్కడ OTHERS. ఓకేనా, ఇట్లా అదర్స్ అని కొడితే ఇంకో ఆప్షన్ వస్తుంది. సో అప్పుడు మీ కాలేజ్ నేమ్ ఇచ్చేయండి. తర్వాత డిగ్రీ వచ్చేసి ఫుల్ టైమ్ అని ఇచ్చేయండి. స్పెషలైజేషన్ వచ్చేసి మీరు దేంట్లో చేశారో అది ఇచ్చేయండి. ఓకేనా, మీ స్పెషలైజేషన్ ఒక డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా మీవి, అవి ఇచ్చేయండి. ఇక్కడ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ అని అడుగుతున్నారు. మీరు లాస్ట్ డిగ్రీ చేసిన దాంట్లో ఎప్పుడు స్టార్ట్ చేశారు, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడు ఎండ్ చేశారు అనేది ఇచ్చేయండి. ఇక్కడ మీరు మీ మీ 4 years ఆఫ్ డిగ్రీ ఆర్ 3 years ఆఫ్ డిగ్రీ గురించి కొంచెం రాయండి. ఓకేనా, అది నొక్కి సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత యాడ్ మోర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాతనే ఈ యాడ్ మోర్ అనేది యాక్టివేట్ అవుతుందండి. సో చూసుకోండి, యాడ్ మోర్ అని. అలాగే మీ 12th ఇవ్వండి, అలాగే మీ 10th కూడా ఇచ్చేయండి. ఓకేనా, అలా చేస్తే స్టెప్ 2 అనేది కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అండి. మీకు ఎలాంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఇవ్వండి. సో టోటల్ వర్క్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఇవ్వండి. ఎన్ని మంత్స్ ఇంటర్న్షిప్స్ చేశారో కూడా ఇవ్వండి. సో హ్యావ్ యూ టేకెన్ ఏ కెరీర్ గ్యాప్ ఎనీ టైమ్ ఆఫ్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్. మీకు ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ కెరీర్ గ్యాప్ ఉంటే ఇచ్చేయండి. ఇగో చూడండి, అప్లికేబుల్ ఫర్ ఏ గ్యాప్ ఆఫ్ మోర్ దాన్ 6 months. ఓకే, 6 months కంటే ఎక్కువ ఉంటేనే అప్లికేబుల్ అవుతుంది. తర్వాత ఇక్కడ సేవ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి 4th స్టెప్, ఇక్కడ వాలంటీర్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. మీకు ఎటువంటి వాలంటీర్ ఎక్స్పీరియన్స్ అని ఉంటే మోర్ దాన్ 3 months ఉంటే ఇచ్చేయండి, లేకపోతే లేదు. సేవ్ చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. 5th స్టెప్ వచ్చేసరికి ఇవి అడుగుతున్నారు చూడండి, మీరు SBI ఎంప్లాయ్ అయినా అని అడుగుతున్నారు. సో అవి వాటికి ఆన్సర్ చేయండి. వాట్ ఇన్స్పైర్ యూ టు అప్లై ఫర్ దిస్ ఫెలోషిప్. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఒకటి క్లిక్ చేయండి. హౌ డిడ్ యూ లెర్న్ అబౌట్ ద SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్. ఓకే, మీకు ఎలా తెలిసిందో ఈ ఆపర్చునిటీ గురించి ఇవ్వండి. వేర్ యూ డిస్కవర్డ్ YFI త్రూ సోషల్ మీడియా పోస్ట్. మీరు ఏ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా దీని గురించి తెలుసుకున్నారో కూడా ఇచ్చేయండి. అలా ఇచ్చేసి ఇక్కడ సేవ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఎస్ఏ, కేస్ స్టడీ అండ్ ఎవ్రీథింగ్, వీటి గురించి కూడా ఆన్సర్లు ఇచ్చేయండి. ఓకే, అలా అన్నిటి గురించి ఆన్సర్లు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అలా ఎస్ఏ గురించి కూడా అడుగుతుంది. స్టెప్ బై స్టెప్ అన్నిటికీ ఆన్సర్లు ఇచ్చేసి మీరు చేసేస్తే అయిపోతుంది. తర్వాత 6th ఆప్షన్ అండి, రెఫరెన్స్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ప్రొవైడ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ కెన్ స్పీక్ అబౌట్ యువర్ ప్రొఫెషనల్ ఆర్ అకాడమిక్ ఎబిలిటీస్ త్రూ అవర్ కంప్రహెన్సివ్ ఆన్సర్స్ ఆల్ క్వైరీస్ రిగార్డింగ్ దిస్ సెక్షన్. ఓకే, మీకు అంటే మీరు నిజంగా డిగ్రీ చేశారా ఆర్ మీరు ఏదైనా జాబ్ చేశారా అని అడిగారు కాబట్టి, సో వాటి గురించి రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతున్నారు. ఐదర్ వాళ్ళు మీ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అకాడమిక్ ఎబిలిటీస్ గురించి కానీ మాట్లాడే వాళ్ళు అయి ఉండాలి. సో ప్రొఫెషనల్ రెఫరెన్స్ కోసం అయితే ఇట్లా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబరు, ఇన్స్టిట్యూట్, వాళ్ళు మీకు ఏమవుతారు అనేది ఇక్కడ ఇచ్చేయండి అకాడమిక్ రిఫరెన్స్ కోసం.
మీ అకాడమిక్స్ కోసం వాళ్ళకు కూడా మీ ఫ్యాకల్టీ ఎవరైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చేయండి. అలా ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. 7th స్టెప్లో వచ్చేసి ఇక్కడ ప్రొఫైల్ వ్యాలిడేషన్ అడుగుతున్నారండి. ఇక్కడ మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఓకేనా, డివైస్ నుంచి మీరు చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై యువర్ ఐడెంటిటీ అని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మీరు చూజ్ అన్ ఐడి అని ఉంది. ఐడి ప్రూఫ్ మీ పాన్ కార్డ్ కానీ, రేషన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఐడి కార్డ్ కానీ, ఓసీఐ కార్డు, పాస్పోర్ట్, అదర్ ఐడి ఏదైనా కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ చేసేయాలి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీకు వస్తుంది. అలాగే సబ్మిట్ బటన్ కూడా వస్తుంది దాని తర్వాత. సో లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగునైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.